ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మా పొలం దున్నుతున్నాం. ఈ పొలంలో పత్తి విత్తనాలు వేయాలనుకుంటున్నాం. అందుకే ఈ పొలం మొత్తం దున్నిస్తున్నాం. ఈ ట్రాక్టర్ అయినా గంటకి 1500 తీసుకుంటున్నారు. దూరం నుంచి చూస్తున్నారు మా తాతగారు. మా తాతగారు కూడా పని చేయాలని ఆ కట్టి విత్తనాలన్నీ తీస్తున్నారు. ఈ చెత్త అంతా వేరిన తర్వాత చక్కగా వేరే దాంతో దున్నిన తర్వాత పత్తి విత్తనాలు పెట్టడానికి కూలి వాళ్ళు వస్తారు. మొక్కలు మొలిచిన తర్వాత మా అమ్మగారు యూరియా వేస్తున్నారు మొక్కలకి. చూడండి మా అమ్మగారు ఎలా కలుపుతున్నారు. యూరియా కలిపిన తర్వాత మొక్కలకి చక్కగా మొక్క దగ్గర వేయాలి. మా తాతగారు పొలంలో యూరియా వేస్తున్నారు. పొలానికి మందు అయిపోయిన తర్వాత పొలం దున్నడం స్టార్ట్ చేస్తున్నారు. మా తాతగారు పొలం దున్నుతున్నారు. నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను కాబట్టి పొలం దున్నుతున్నాను. మా తాతగారు నేను యూరియా వేసాము. నేను కూడా యూరియా వేసాను. తర్వాత మొక్కలకి గట్టి పీకడం స్టార్ట్ చేయాలి. మా అమ్మగారు చక్కగా గట్టి పీకుతున్నారు. ఈ గడ్డి అయిపోయిన తర్వాత చక్కగా ఆ మొక్కలు ఎలా ఎదిగినాయి ఏంటి అనేది చక్కగా చూసుకోవాలి. తర్వాత స్పేర్ కొట్టుకోవడం లాంటివి చూద్దాం. ఈ స్పేర్ కొట్టడం వల్ల ఏంటంటే మొక్క చక్క ఎదుగుతుంది. మొక్కకి పురుగు పట్టకుండా చక్కగా ఎదుగుతుంది. ఈ విత్తనాలు మాత్రం చాలా బాగా వచ్చాయి. కాయలు మాత్రం చాలా పెద్దగాను చక్కగా పువ్వు కూడా మంచిగా వచ్చింది. ఇలా కాయలు రావడం ఏంటంటే చక్కగా పెద్ద కాయ వస్తుంది. చక్కగా పత్తి కూడా ఫ్లవర్ టైప్ వచ్చి బాగా పగులుద్ది అన్నమాట.
కొన్నిసార్లు మనం స్పేర్ కొట్టినా సరే మొక్కల్లో కొద్దిగా ఇలా డ్యామేజ్ ఇలాంటివి ఇట్లా అవుతూ ఉంటే అట్లా మనం కొద్దిగా అట్లా ఉన్నప్పుడు మనం చూసుకొని స్పేర్ కొట్టుకోవడం అట్లనే చేసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మనం పంట కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, చూసుకోవడానికి బాగుంటుంది. మా తాతగారు మొత్తం పొలం ఎలాగ ఉందని చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ మేము కూడా వేసాము పత్తి ఇది, కానీ అంతగా రాలేదు. కానీ మంచిగా మొక్కలు వచ్చినాయి, కాయలు కూడా బాగా వచ్చినాయి. సదానంద్ మొక్కలు వేసాము. నెక్స్ట్ ఈ పువ్వులు ఎలా పగిలి పత్తి ఎలా గేరాలి అనేది చూపిస్తాను, రండి. మా తాతగారు పంట బాగా వచ్చిందని అంటున్నారు. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ బాగానే వచ్చిందని అంటున్నారు. చూడండి, ఆ మొక్కలు చూసారా, చాలా బాగా వచ్చినాయి పత్తి విత్తనాలు. కాయలు కూడా చెట్టుకి వచ్చి 40 కాయలు ఉన్నాయి. చూడండి పత్తి మొత్తం ఎలా పలిగిందో. మా తాతగారు మా అమ్మగారు పొలంలో పత్తి వేరుతున్నారు. మన పొలంలో మనం పని చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి పత్తి ఎలా పలిగిందో. మా అమ్మమ్మ గారు కూడా పత్తి ఏరుతున్నారు. మా అమ్మమ్మకి హెల్త్ బాగోపోయినా నడుము నొప్పి అయినా వచ్చి పత్తి ఏరుతున్నారు. చూడండి మా తాతగారు కూడా చక్కగా పనిచేస్తున్నారు. పత్తి అంతా మేము వేరే తర్వాత ఏం చేస్తామంటే మార్కెట్కి ఇచ్చేసి వాళ్ళ అమౌంట్ ఎంత ఉందో అంత కొనుక్కుంటారు. ఆ రోజు భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. అయినా పత్తి అంతా ఎక్కడ పాడైపోతుందని భయపడ్డాం. కూలి వాళ్ళందరూ పనిచేస్తున్నారు. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.